ఆయన వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. అమ్మా, ఇంత బాధతో ఉంది, ఈవిడ్ని అనుగ్రహించమ్మా. అదే కనకధారా స్తోత్రం. ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు. ద్రవిణము అంటే బంగారం, దాన్ని కనకధార అని మార్చారు. వందే వందారు వందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం మరీహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనైవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ ఆయన కనకధారాస్తవం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడంది, శంకర, నేను ఆమెకి ఏదైనా ఇవ్వాలి అంటే చిన్న పుణ్యమైనా గతంలో చేసినది ఉంటే దాన్ని అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను. నన్ను అడగగలిగిన వారెవరు? ఇంత పుణ్యం ఒకరికి పెట్టినది ఏదైనా ఉంటే దాన్ని అడ్డు పెట్టి ఇద్దును.